రౌడీ బాయ్ విజయ్ డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ కాంబినేషన్ లో వస్తున్నటువంటి VD14 క్రేజీ మూవీ. మళ్ళీ హీరోయిన్ గా రష్మిక మందనే. సక్సెస్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా? ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ గారు అదేవిధంగా రాహుల్ సంకృత్యన్ గారి కాంబినేషన్లో వస్తున్నటువంటి సినిమానే VD14. సో సినిమా విషయానికి వచ్చినట్లయితే కంప్లీట్గా ఇది ఒక బ్రిటిష్ కాలంలో జరిగేటువంటి 1900 ఈ సంవత్సరంలో జరిగేటువంటి ఒక స్టోరీ అని కూడా అఫీషియల్గా మూవీ టీం అయితే అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమా ఎప్పటి నుంచో చాలా రూమర్స్ మధ్య అంటే వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక సినిమా వస్తుందని వినిపించారు. బట్ టాక్సీ వాలా తర్వాత రీసెంట్గా విజయ్ దేవరకొండ గారి బర్త్డే సందర్భంగా ఈ అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే విజయ్ దేవరకొండ గారు ఆల్రెడీ కింగ్డమ్ చేస్తున్నారు. ఇది May 30న రిలీజ్ అవబోతుంది. దాని తర్వాత రాహుల్ సంకృత్యన్ గారి డైరెక్షన్లో ఇది ఒక క్రేజీ మూవీ. అంటే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు దాదాపు టీ సిరీస్ తోటి కొలాబరేట్ అయి తీస్తున్నటువంటి భారీ బడ్జెట్ సినిమాలు, అంటే వాళ్ళ లిస్ట్లో ఉన్నటువంటి సినిమాల్లో ఇది కూడా వన్ ఆఫ్ ది మూవీ అనమాట. అయితే ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమా చాలా అంటే చాలా స్పెషల్ అని కూడా వాళ్ళు రివీల్ చేయడం జరిగింది. ఎందుకు అనంటే ఇది ఒక బ్రిటిష్ కాలంలో జరిగేటువంటి ఒక స్టోరీ అట. యథార్థ సంఘటనల ఆధారంగా ఒక మారుమూల గ్రామ వాతావరణంలో జరిగేటువంటి అంటే చరిత్రలో దాగినటువంటి కథలు ఏదైతే ఉన్నాయో అవి మనకు చాలా వరకు తెలియవు. అలాంటిది ఒక స్టోరీనే VD14 అని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ సినిమాలో రష్మిక మందన గారు హీరోయిన్గా నటిస్తున్నారు. అప్పటికే వాళ్ళిద్దరి మధ్య రూమర్స్ వినిపిస్తూనే ఉంటాయి. ప్రీవియస్గా వాళ్ళు తీసినటువంటి సినిమాలు, ఇప్పుడు మళ్ళీ మైత్రి మూవీ మేకర్స్ అంటే ఆవిడ సేమ్ టైం పుష్ప తీసింది. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు VD14లో కూడా ఆవిడే హీరోయిన్. అండ్ రీసెంట్గా ఎందుకు ఈ సినిమాని విజయ్ దేవరకొండ గారి కాంబినేషన్లో రష్మిక గారు ఎందుకు హీరోయిన్గా చేస్తున్నారు అని కూడా కొంతమందికి డౌట్ రావచ్చు. బట్ ఈ సినిమా ఏంటి అంటే రష్మిక గారు రీసెంట్గా యానిమల్ అండ్ అదేవిధంగా పుష్ప, దాని తర్వాత రీసెంట్గా వచ్చినటువంటి చావా, ఈ కంప్లీట్గా ఈ 3 సినిమాలు కూడా బ్లాక్ బస్టర్గా నిలిచాయి, మనందరికీ తెలిసిందే. అయితే చావా కంప్లీట్గా ఒక మరాఠా ఛత్రపతి సంభాజీ గారి నేపథ్యం, అంటే ఆయన స్టోరీలో ఒక కీలకమైనటువంటి క్యారెక్టర్ రష్మిక గారు ప్లే చేశారనమాట. అయితే చాలామంది కూడా ఆ క్యారెక్టర్ చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిందని కూడా అన్నారు. ఇప్పుడు బ్రిటిష్ కాలంలో వచ్చేటువంటి సినిమా కాబట్టి ఇది మేబీ ఒక రాణి కథ అన్న కావాలి, అంటే బ్రిటిష్ యువరాణి అన్న కథ కావాలి, లేదు అనంటే అప్పట్లో జరిగేటువంటి అక్కడ చుట్టుపక్కల పరిసరాల్లో ఉన్నటువంటి ఒక క్యారెక్టర్ అన్న కావాలి. బట్ ఇది డెఫినెట్గా ఒక నిజమైనటువంటి స్టోరీ అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ రాహుల్ సంకృత్యన్ గారి గురించి మాట్లాడుకుంటే ఆయన కంప్లీట్గా ది ఎండ్ అని ఒక 2014లో ఒక సినిమా తీశారు. బట్ అది ఎవరికి తెలియదు. బట్ ఆయన అఫీషియల్ సినిమాగా చెప్పుకునేది అయితే టాక్సీ వాలా తెలుసు మనకి ఎలాంటి సినిమానో. అంటే ఆల్రెడీ మాలవిక గారు చనిపోతారు, దాని తర్వాత దయ్యము కాదు, లేకపోతే ఇక దయ్యం ఆ టైప్లో తీశారు. బట్ ఒక మంచి దయ్యం కాన్సెప్ట్స్తో చాలా బాగా తీశారు. ఇన్ఫ్యాక్ట్ ఆ సినిమా అప్పట్లో రిలీజ్ కాకముందే ప్రింట్ బయటకు వచ్చింది. ఇవన్నీ జరిగినా కానీ చాలా పెద్ద హిట్ అయింది టాక్సీ వాలా. దాని తర్వాత నానిగారితో శ్యామ్ సింగ్ రాయ్ తీశారు. శ్యామ్ సింగ్ రాయ్ కూడా సేమ్ ఇదే జోనర్, మీకు అర్థమవుతుందో లేదో. అంటే ఆల్రెడీ శ్యామ్ సింగ్ రాయ్ ప్రీవియస్గా ఆయన పాస్ట్లో ఒక స్టోరీ ఉంటుంది, ప్రజెంట్లో ఒక స్టోరీ ఉంటుంది. కాబట్టి ఆ పాస్ట్ని ప్రజెంట్ని పర్ఫెక్ట్గా లింక్ పెట్టి లాస్ట్ క్లైమాక్స్లో నానిగారు మళ్ళీ సాయి పల్లవి గారి కాంబినేషన్లో ఆ సీన్తో ఎండ్ చేశారు. అది చాలా బాగా వర్కౌట్ అయింది. అంటే పురాణాల ప్రకారం ఎక్కువగా ఒక నిజమైనటువంటి కథను ఆధారంగా తీసుకొని ఇప్పుడున్నటువంటి జనరేషన్స్కి చాలా కనెక్టింగ్గా అండ్ ఎంగేజింగ్గా అర్థమయ్యే రేంజ్లో చెప్పేటువంటి డైరెక్టర్ ఎవరు ఉన్నారంటే అది రాహుల్ గారి గురించి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన డైరెక్షన్లో అంత క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు శ్యామ్ సింగ్ రాయ్ కూడా చూడొచ్చు, అక్కడెక్కడనో అంటే గతంలో జరిగినటువంటి స్టోరీని సాయి పల్లవి గారు లాస్ట్ క్లైమాక్స్లో అలా ఎండ్ చేస్తారు దాన్ని. అది చాలా బాగా అనిపిస్తుంది. సో కాబట్టి సినిమా బాగుంది. అండ్ కొన్ని దురాచారాల మీద చేసేటువంటి ప్రయత్నాలు ఇలాంటి జోనర్ కూడా అవ్వచ్చు. సేమ్ టైం ఇక్కడ బ్రిటిష్ కాలంలో జరిగేది కాబట్టి విజయ్ దేవరకొండ గారు ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ అయితే చేస్తుండడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఎందుకు అంటే అది మనకు తెలుసు. ఆబ్వియస్లీ ఆ సినిమా ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ జోనర్లే ఉంటుంది. ఎందుకంటే అవమానాలు లేకపోతే ఆత్మాభిమానం కోసం మనం చేసినప్పట్లో స్వాతంత్రం కోసం చేసినటువంటి పోరాటాలు ఈ బ్యాక్గ్రాఫ్లో ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా అండ్ ఇవన్నీ చూపిస్తూ కూడా ఒక మంచి పవర్ఫుల్ క్యారెక్టర్ అయితే విజయ్ గారు చేస్తుండడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. అండ్ ఇక మెయిన్గా ప్రొడ్యూసర్స్ మైత్రి మూవీ మేకర్స్ తెలుసు మనకు, చాలా వాళ్ళు పెద్ద సినిమాలు తీశారు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు వాళ్ళ లిస్ట్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మూవీ VD14 కూడా. సో కాబట్టి ఈ సినిమా మీద చాలా క్రేజీగా న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటి అని అంటే ఇంతవరకు కూడా బ్రిటిష్ కాలంలో వచ్చినటువంటి సినిమాలు ఏ బ్యాక్గ్రాఫ్లో అంటే ఆ బ్యాక్గ్రాఫ్లో దీనికి చాలా భిన్నంగా ఉంటుంది. ఇది ఒక కొత్త స్టోరీ.
సో ఇది ప్రీవియస్గా వచ్చినటువంటి ఆ జనరేషన్స్లో ఎలాంటి సినిమాకు మ్యాచ్ చేయదు, ఇది ఇన్ఫ్యాక్ట్ ఒక మైల్ స్టోన్ అవుతుంది అని కూడా చెప్పారు. అయితే ఆయన పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు విజయ్ గారిది. ఎలా ఉంది అంటే అది కంప్లీట్గా ఆయన ఒక ధ్యానంలో ఉంటున్నటువంటి ఒక పిక్చర్. అంటే ఒక ధోతి కట్టుకొని, చిన్న ధోతి కట్టుకొని బాడీ మొత్తం షర్ట్ లేకుండా ఉన్నటువంటి ఒక ధ్యానం చేస్తున్నటువంటి ఒక ఫోటో మాత్రమే రివీల్ చేశారు. దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది ఒక ఆధ్యాత్మికకు సంబంధించినటువంటి బ్రిటిష్ కాలంలో ఇంకా చాలా చాలా పెడతారు. రాహుల్ గారి గురించి మనకు తెలిసిందే, ఆయన పురాణాలు తీసుకొస్తారు, దాని తర్వాత ఆధ్యాత్మిక కొంచెం ఉంటుంది. సో ఈ కైండ్ ఆఫ్ జోనర్స్ అన్నీ ఉంటుంది. బట్ సినిమా మాత్రం ఒక పవర్ఫుల్ దేశభక్తికి సంబంధించినటువంటి సినిమా అయితే అర్థమవుతుంది. చావా కూడా అలాంటిదే. ఇప్పుడు సేమ్ టైం మళ్ళీ ఇప్పుడు రష్మిక గారు ఆ క్యారెక్టర్ ప్లే చేయడానికి, అండ్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో హిట్ పేర్ కూడా మనకు తెలుసు, డియర్ కామ్రేడ్, దాని తర్వాత గీతా గోవిందం, ఇలాంటి సినిమాలు చాలానే వచ్చాయి కాబట్టి హిట్ పేర్ కాబట్టి సేమ్ మరొక్కసారి వీళ్ళిద్దరు కాంబినేషన్ డెఫినెట్గా సినిమాకు వర్కౌట్ అవుతుండడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో చూడాలి మరి రాహుల్ గారి డైరెక్షన్, విజయ్ గారి యాక్టింగ్, రష్మిక గారి పర్ఫార్మెన్స్, వీళ్ళందరి కాంబినేషన్లో సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. వాళ్ళు కూడా చాలా కాన్ఫిడెంట్గా రివీల్ చేశారు, బ్రిటిష్ కాలంలో ఇలాంటి ఒక స్టోరీ లేదు, రాలేదు, ఇది ఒకటే వస్తుంది అని కూడా అన్నారు. సో మరి సినిమా ఏ రేంజ్లో ఉంటుంది అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.